విద్యార్థులకు సమంత విలువైన సలహా. ఇలాంటి నేపథ్యంలో తాజాగా నటి సమంత ఈ అంశంపై మాట్లాడింది. జీవితానికి మంచి మార్కులే, గ్రేడ్లే ముఖ్యం కావని, మానవతా విలువలు కూడా అంతే అవసరం అన్నారు. చదువు పేరుతో పిల్లలపై పాఠశాలలు, కళాశాలలు ఒత్తిడి ఎక్కువ అవుతుందన్న వాస్తవం, ర్యాంకుల కోసం బట్టి పట్టించే తీరు మారాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా అవి అక్కడికే పరిమితం అవుతున్నాయి. ఇళ్ల వద్ద తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పలు సూచనలు, సలహాలు సైతం ప్రభుత్వాలు అయితే జారీ చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో తాజాగా నటి సమంత ఈ అంశంపై మాట్లాడింది. జీవితానికి మంచి మార్కులు, గ్రేడులే ముఖ్యం కావని, మానవతా విలువలు కూడా అంతే అవసరం అన్నారు. ఇక చదువుతో పాటు మంచి విలువలు ఉండేలా పిల్లలకు అన్ని రకాల విద్యలు నేర్పించాలన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇక సమయం దొరకడం లేదని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని విద్యార్థులకైతే సూచించారు. ఇక తాను విద్యార్థిగా ఉండి చాలా కాలమైందని, కానీ ప్రస్తుతం విద్యార్థులు పడుతున్న బాధలు, ఇబ్బందుల గురించి పత్రికల్లో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. ఇక పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారనిపిస్తుందన్నారు. ఇక తాను స్కూల్ చదువుకుంటున్న రోజుల్లో అలాంటివేం లేవని, స్నేహం, దయ, సానుభూతి, ఇతరుల పట్ల గౌరవం వంటి లక్షణాలే తనకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. మంచి మనిషిగా ఎలా ఉండాలో పాఠశాల నేర్పిస్తుందన్నారు. అప్పుడు నేర్చుకున్నవే జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో సహకరిస్తాయంది. ఇక జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిలబడే ధైర్యాన్ని కూడా పాఠశాల దశ నుంచే పిల్లలు అలవాటు చేసుకోవాలన్నారు. మరి ఇలాంటి అంశాలతో కూడిన పాఠ్యాంశాలను జోడిస్తే బాగుంటుందన్నారు. 2023లో దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయని కూడా గుర్తు చేశారు. ఇక సమంత సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారన్న సంగతి అయితే తెలిసిందే. సొంతంగా చారిటీలను కూడా నిర్వహిస్తున్నారు. అనాథాశ్రమాలు, పిల్లలను చదివించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సమంత నటిగా సినిమాలు చేయని సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లకు పనిచేస్తుంది. కొత్త సినిమాలకు సంబంధించి అప్డేట్స్ అయితే త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది.